బిర్యానీలో ఉమ్మేశారు, ఐస్ క్రీమ్లో ఉమ్మేశారు, టిఫిన్లో ఉమ్మేశారు, పళ్ళల్లో ఉమ్మేశారు, లేకపోతే యూరిన్ కలుపుతున్నారు. ఇట్లాంటి కొన్ని వందలు వేలు వీడియోలు అవుతున్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు, ప్రభుత్వాలు కేసులు కడుతున్నాయి. ఇవన్నీ చేస్తున్నప్పుడు హిందువులు ఇట్లాగే ఏమైనా చేస్తున్నారంటే నథింగ్. హిందువులు తినేటటువంటి వాటిట్లలో ఇట్లాంటి కొంతమంది, అందరూ అని చెప్పట్లేదు, ముస్లింలో కొంతమంది ఈ పని చేస్తున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు హిందువులు అవుతున్నారు. సమర్థించట్లేదు, వ్యతిరేకించిన వాళ్ళు మిగతా ముస్లింలు అవుతున్నారు. అది తప్పని మిగతా ముస్లింలు చెప్పాలి కదా, చెప్పట్లా. అదే సందర్భంలో సమర్థిస్తున్నారా అంటే కొంతమంది సమర్థిస్తుంటారు, కొంతమంది నోరు మెదపరు, నిశ్శబ్దంగా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అది మతాచారం అయితే కనుక అందరికీ అన్నిట్లలోనూ ఉండాలి కదా. మలేషియా ముస్లిం దేశమే కదా, ఇస్లామిక్ కంట్రీనే కదా. మలేషియాలో ఇట్లాగే ఒక వ్యవహారం జరిగింది, ఉమ్ముకు సంబంధించినటువంటి వ్యవహారం. మలేషియా వ్యక్తి ఒక అతను రెస్టారెంట్లో ఇట్లాగా ఉమ్మి వేసినటువంటి ఉదంతం చోటు చేసుకుంటే అది బాగా వైరల్ అయితే దీని మీద పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. మలేషియన్ అథారిటీసు ఇందులో అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు ఇప్పుడు అతనికి 50,000 మలేషియన్ రూపీస్ పనిష్మెంట్ కానీ, ఏడాది జైలు శిక్ష కానీ, లేదా 2 కానీ పడేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయం బయటపడింది. ఇది ఎక్కడ మలేషియా మొత్తంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా చర్చకి రావడం. అదే ఇండియాలోకి సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే ఎవరు మాట్లాడేవాళ్ళు కూడా లేరు. అంటే మరి అది మతపరమైన ఆచారం అయి ఉంటే మలేషియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా, వాళ్ళు ఎందుకు కేసు కడతారు?